Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. బాబాకి జై. ఈ రోజు కూడా మనకి మెహర్ ప్రభు చరితం 10వ భాగం చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన మెహర్ ప్రభుకి సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ 4232వ పేజీలో 3వ పేర చదువుకుంటున్నాం. మెహర్ బాబాను తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించిన రబియా మార్టిన్ చూపిన దారి ఎంత వివేకమైనదో డాన్ స్టీవెన్స్ మెహర్ బాబాను ముఖాముఖి తొలిసారిగా కలవగానే అతని హృదయంలో దృఢపడింది. తన ఇంటికి చేరుకున్న తర్వాత బాబాకు డాన్ వ్రాసిన తొలి ఉత్తరంలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. ప్రియమైన బాబా, మానవ మనసు తన శక్తికి మించిన విషయాలతో భేటీ అయిన సమయంలో అది వాటిని జీర్ణించుకోలేని స్థితిలో ఉంటే అది అసందర్భము అల్పము అయిన విషయాలలోకి దృష్టిని పెట్టి తనకు ఎదురైన పరిస్థితుల నుండి తప్పించుకుంటుంది. మీరు నన్ను చూడగానే నా గురించి పలికిన తొలి మాట నా డాన్, నా బిడ్డ అన్న మాట నాకు గుర్తుంది. భగవంతుడైన మెహర్ బాబా నా తండ్రి అన్న విషయం విని నా మనస్సు ఆహ్లాదభరితమైన ఒక శుష్క తర్కం దిశగా వెళ్ళిపోయింది. బాబా నా తండ్రి అయితే ఆయనే నా తాతగారు కూడా కావచ్చు అనే మధురమైన భావన నాకు ఆహ్లాదం కలిగించింది. ఆ విషయం మదిలో మెదిలినప్పుడల్లా నాకు నిజమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు నాకు దూరపు బంధువు అవుతాడని నేను ఏనాడూ అనుకోలేదు. బాబా, నువ్వు చెప్పే కథను నేను మైమరిచి విన్నాను. నీవు క్లిష్టమైన వేదాంత విషయాల్ని వివరిస్తున్నప్పుడు నేను ఇసుమంతైన సందేహాన్ని ప్రదర్శించకుండా ఎంతో సంతోషంతో నీ కార్యనిర్వహణ కుశలతను వీక్షించాను. ఇంతటి గంభీరమైన విషయాల గురించి నీవు చెప్పేది వింటూ నేను ఇంతవరకు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఉండడం అన్నది నీకు తెలుసునన్న విషయం నా మదిలో మెదిలి నా హృదయం ఉప్పొంగిపోయింది. ఇలా వివిధ భావ తరంగాలు నా మదిలో మెదలుతుండగా నీవు ప్రశాంతంగా మెరుపు వేగంతో నా అంతరాంతరాల్లోకి జారుకున్నావు. అంతేకాదు, విలపిస్తూ కలవరపడుతూ తలక్రిందులైన ఈ పసివాడిని నీవు ఓరడించి నా చేతిని పట్టుకొని నాతో కలిసి బంతులాట ఆడావు. ఒక ప్రక్క విశ్వ విన్యాసాలను సూచించే గణిత సంకలనాలను అదే పనిగా లెక్కగట్టే ఆ విశ్వ గణికుడిని సృష్టికర్త వివిధ సంకలన సంఖ్యా సంపుటినంతటినీ కలిపి ఒక్కటిగా చేర్చావు. నీకు ధన్యవాదాలు. అయినా నీకు ధన్యవాదాలు చెప్పడం ఎవరికైనా సాధ్యమవుతుందా బాబా? నీ ప్రియమైన పుత్రుడు డాన్. జూలై 20వ తేదీన ఇతర సూఫీ మతానుయాయులు ఐవి జ్యూస్ ఇంటిలో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజన సమయం వరకు చార్మియాన్ స్కాట్స్డేల్లోనే ఉండి బాబాను మండలి వారిని తిరిగి న్యూయార్క్ తీసుకువెళ్ళింది. జూలై 7వ తేదీన బాబా చెప్పి వ్రాయించిన ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందరికీ కనపడే విధంగా నోటీస్ బోర్డు పైన అతికించారు.
దానిని చదవమని ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత జిజ్ఞాసకు అప్పగించారు. ఆ సందేశం ఇలా ఉంది: దివ్యవాణిని వినిపించే వివిధ మార్గాల ద్వారా పెద్దవారు, చిన్నవారు, ఉన్నతులైన సాధు పురుషులు, అధములైన పతితులు అనే వివక్ష లేకుండా నేను అందరికీ సమానముగా సన్నిహితంగా ఉన్నాను. నేను ఆరాధించే సాధు పొంగువులకు నేను అందుబాటులో ఉన్నట్లే ఏ పాపులను ఉద్ధరించడానికి నేను వచ్చానో వారికి కూడా నేను సమానంగా అందుబాటులో ఉన్నాను. సూఫీ, హిందూ, క్రైస్తవ, జొరాస్ట్రియన్, బౌద్ధ మరియు ఏ విధమైన ఇతర విధానాల ద్వారానైనా సరే, అలాగే ఏ విధమైన విధానాల మాధ్యమము లేకుండానైనా సరే అందరూ నన్ను సమానంగా పొందవచ్చును. ఆ తరువాత బాబా తన సందేశాన్ని గురించి ఇలా వివరించారు: ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను నన్ను పొందవచ్చుననే విషయాన్ని ఈ ప్రకటన మీకందరికీ స్పష్టం చేస్తోంది. అనగా వివిధ మతాలు, పద్ధతులు అనుసరించిన వారికి లేదా వ్యక్తిగతంగా నాతో ప్రత్యక్ష సంబంధం కలిగి నన్ను సేవించిన వారికి నేను అందుబాటులో ఉన్నాను. భారతీయులు వాడే పదమైన సహవాసం ద్వారా, అనగా భౌతికంగా సన్నిహితంగా నాతో మెలుగుతూ సేవ చేయడం ద్వారా నన్ను పొందవచ్చు. కానీ ఈరోజు మనం సూఫీ విధానం అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. అందువల్ల నేరుగా నన్ను పొందడం గురించిన విషయాలలోకి నేను వెళ్ళను. కానీ నాతో వ్యక్తిగతంగా ప్రత్యక్ష సంబంధం కలవారు ప్రేమ, సేవల ద్వారా నేరుగా నన్ను తెలుసుకోగలరని చెప్పగలను. బాబాను పరిపూర్ణునిగా, భగవంతునితో ఏకత్వం పొందినవానిగా మీరు స్వీకరించినప్పుడు బాబా ఒక మహాసాగరం అని గ్రహించండి. సూఫీ, హిందూ, జొరాస్ట్రియన్, బౌద్ధ, జైన్, క్రైస్తవ మొదలైన మతాలన్నీ ఆ మహాసాగరాన్ని చేరే నదులుగా తెలుసుకోండి. కానీ ఈ నదులన్నీ చాలా వరకు ఎండిపోయే సమయం వచ్చేసింది. ఈ మార్గాలను అనుసరించే వారంతా రూపానికి, అనగా బాహ్య విషయాలకు లేదా పద్ధతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. కర్మకాండలకు, సనాతన సాంప్రదాయాలకు మరింత అధికంగా ప్రాముఖ్యతనిస్తున్నారు. అసలైన ప్రయోజనం కనుమరుగైపోయింది. సత్యంతో ఏకత్వము మరియు సత్యాన్ని ఉద్ఘాటిస్తూ చేసిన స్థిర ప్రతిపాదనలు ఇవి హిందూ వేదాంతం యొక్క ప్రాతిపదికగా ఉన్నాయి. హిందూ ధర్మానికి మూల సూత్రాలుగా ఉండి అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోవడమే ఈ వేదాంతం సూచించే గమ్యము. సచ్చీలతతో కూడిన జీవితంపై ఆధారపడి విలసిల్లే బౌద్ధ మతానికి నిర్వాణమే గమ్యం. మంచి ఆలోచనలు అంటే స్వచ్ఛమైన ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు మూల సూత్రాలుగా ఉన్న జొరాస్ట్రియన్ మతానికి అహుర్మజ్దాలోనే ఆధారపడి ఉన్న క్రైస్తవ మతం యొక్క గమ్యం పరలోకపు తండ్రితో ఏకమవ్వడమే. ప్రేమనే మూలంగా చేసుకున్న సూఫీ విధానానికి ఫనా, బాకా స్థితులను చేరుకోవడమే గమ్యం. అనగా మనసు సమూలంగా నశించి భగవంతునిగా అవడం. ఇంకా ఇతర వివిధ యోగ సాధనలు అనగా భక్తి యోగము, ధ్యాన యోగము, కర్మయోగము, రాజయోగముల యొక్క గమ్యము నిర్వికల్ప సమాధి. క్లుప్తంగా చెప్పాలంటే వీటన్నిటి జయబాబా జయబాబా నాన్న స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేశాను. 4235వ పేజీలో ఎట్లానా 2వ పేరా చదువుతున్నాను. లైన్ లో చెప్తాను, మాట్లాడతాను నీతోటి. ఎంత పేజీ చెప్పాంతో? 4235వ పేజీ. 4235. ఎంత? 35.
చూస్తాను ఇక 33, 35. ఎస్, ఓకే. అందులో ఒకటో పేరు అంటే క్లుప్తంగా చెప్పాలంటే క్లుప్తంగా చెప్పాలంటే అనేది చదువుతున్నాను. ఏ చదువుతావు? ఆ సందేశం ఇలా ఉంది, సో మళ్ళీ చదువుతావా? ఏ సందేశము? 34వ పేజీలోనా? 35వ పేజీలో. 35వ పేజీలో క్లుప్తంగా చెప్పాలంటే కానీ క్లుప్తంగా చెప్పాలంటే వీటన్నిటి గమ్యము భగవంతునితో ఏకమగుట, భగవంతుని జీవనాన్ని గడుపుట, అనగా భగవంతునితో సమానమగుట. కానీ కానీ నేను చెప్పినట్లుగా ఈ నదులన్నీ ఎండిపోయిన సమయం ఇది. అందువలన సముద్రమే పొంగి నదులను ప్రవహించేలా చెయ్యాలి. అందువలన ఒకే భగవంతునిలో అంతమయ్యే ఈ మత విధానాలకు నేను తిరిగి దిశానిర్దేశం చేయవలసిన సమయం ఇది. ఇక్కడ మనకి ఒక విధంగా ఆ మీద అంటే 33వ పేజీలో ఒక కవిత తీసుకొచ్చి చూసావా? అవును, చెప్పుకోవాల్సింది, కానీ తర్వాత చెప్పుకోలేదు. కానీ ముందుకు వెళ్ళిపో. పునర్దిశానిర్దేశం చేయబడిన ఈ సూఫీ విధానం గురించి ఒక అద్వితీయమైన అధికార పత్రాన్ని, యూనిక్ చార్టర్ నా సంతకంతో ఇండియా నుండి నవంబర్లో హైవీ జ్యూస్ కి పంపిస్తాను. అమెరికాలో సూఫీ విధానానికి సంబంధించిన పనిని ఆమెకు అప్పగిస్తాను. నేను పంపబోయే ఈ పత్రం సూఫీ విధానం యొక్క మూల సూత్రాలకు భంగం కలగకుండా పూర్తిగా క్రొత్త దృక్పథం కలిగి ఉంటుంది. అదేవిధంగా నేను వివిధ మత విధానాలను పునర్దిశానిర్దేశం గావించి వాటి పనిని అర్హత గలవారికి, బాధ్యతతో పనిచేసే వారికి అప్పగిస్తాను. నేను పంపించబోయే అధికార పత్రంలోని నియమాలు, సూచనలు మొత్తం సూఫీ ప్రపంచానికి వర్తిస్తాయి. భగవంతుని కృపతో దాని ప్రభావము, ప్రాబల్యము శాశ్వతమై అలరారుతుంది. చెప్తారా కవిత గురించి? ఆ కవిత చెప్తారా? 4233లో ముందుకెళ్ళి ఎందుకంటే ఇదంతా సూఫీ మత సిద్ధాంతాలకు సంబంధించింది. సరే, కానీ ఇక్కడ ఉన్న మీ అందరికీ, ఇక్కడికి రాలేని వారికి కూడా నా ప్రేమను అందిస్తున్నాను. బాబా న్యూయార్క్ నగరంలో ఉన్న సమయంలో సూఫీలు చాలా మంది బాబాకు సన్నిహితంగా వచ్చారు. వారిలో లడ్ డింపుల్, అతని కుటుంబ సభ్యులు, లెబనాన్ దేశస్థుడైన జోసెఫ్ హమద్ హర్బ్ 58 సంవత్సరాలు మొదలైన వారు ఉన్నారు. ఇంకా బాబా దివ్య స్పర్శను పొందిన వారిలో జీన్ ఏడ్రియల్, ఆమె అనారోగ్య కారణంగా మిట్టిల్ బీచ్ లో బాబా దర్శనానికి రాలేకపోయింది. బార్బారా మహన్, బెరిల్ విలియమ్స్, ఎలిక్ బ్లాక్షా, అన్నా రోజా కర్రాస్కా, డాక్టర్ ఆడ్రే కర్గెరే ఉన్నారు. ఆడ్రే కాబోయే భర్త అయిన యువరాజు రాబర్ట్ వాన్ జాన్ కోవాతో కలిసి వచ్చింది. ఈమె బాబా గురించి మొదటిసారిగా నొరీనా ద్వారా 1940లో న్యూయార్క్ నగరంలో విన్నది. న్యూయార్క్ లో బాబాను దర్శించిన వారిలో 90 సంవత్సరముల మిల్డ్రెడ్ కైల్ కూడా ఉంది. ఆమె మొదటిసారి బాబాను గురించి నదీన్ టాల్స్టాయ్ ద్వారా విని ఉంది. ఇండియాలో ఉన్నప్పుడు మిల్డ్రెడ్ ఫోటోను బాబాకు నదీన్ చూపించింది. బాబా ఆ ఫోటోను తీసుకుని అక్షర ఫలకంపై ఒక గొప్ప ఆత్మ, ఏ గ్రేట్ సోల్ అని చూపించారు. ఆ తర్వాత ఆమె ఫోటోను బాబా తన కోటు జేబులో పెట్టుకున్నారు. ఈమెను మదర్ కైల్ అని కూడా చాలా మంది పిలుస్తారు. పశ్చిమ తీరానికి బాబా వస్తారని విని ఆమె బాబా దర్శనం కోసం వేచి ఉంది. కానీ
బాబాకు జరిగిన కారు ప్రమాదం గురించి ఐవీ జ్యూస్ ద్వారా విని తన స్నేహితురాలతో కలిసి న్యూయార్క్ వచ్చింది. బాబాను మళ్ళీ తన జన్మలో రెండవసారి చూడలేనని, అంతకాలం జీవించి ఉండనని భయపడింది. బాబా ఆమె వయస్సుని దృష్టిలో పెట్టుకొని, నేను కూడా వృద్ధుడినే, ఈ భూమికున్న వయసు కంటే పెద్దవాడిని, నేను వృద్ధుల్లోకెల్లా వృద్ధుడను, నేను అతి సనాతనుడను అని ఆమెతో ఎంతో మృదువుగా వ్యాఖ్యానించారు. మిల్డ్రెడ్ గత 40 సంవత్సరాలుగా థియోసఫీ లాడ్జీకి అధ్యక్షురాలుగా పనిచేస్తోంది. అయినా కూడా మెహర్ బాబాను అవతారునిగా స్వీకరించింది. న్యూయార్క్ లో ఉన్నప్పుడు బాబా దర్శనానికై మార్గరెట్ క్రాస్క్ దగ్గర పనిచేసే నాట్య కళాకారులు కొందరికి అనుమతి లభించింది. వారిలో ఎల్లా మార్క్స్ కూడా ఉంది. ఈ ప్రేమికులలో చాలా మంది జాన్ బాస్, ఫిల్లిస్, ఎడెల్తో పాటు ప్రతి సోమవారం వింటర్ఫీల్డ్ ఇంట్లో కలుసుకునేవారు. బాబా ఈ సోమవారం రాత్రి బృందాన్ని జూలై 20 ఆదివారం సాయంత్రం 4:30 కలిశారు. దానికి 1 గంట ముందుగా న్యూయార్క్ నగరానికి చెందిన మేఘన్ బిలియీటన్, ఆమె సహచరుడైన ఫిలిప్పీడు పూయిస్ ను బాబా ఏకాంతంగా కలిశారు. బాబా గదిలోనికి అడుగు పెట్టగానే కలిగిన తన అనుభవాన్ని బిలీ ఈటన్ ఈ విధంగా వర్ణించింది. నేను బాబా ఉన్న గది గుమ్మంలో అడుగు పెట్టగానే ఒక కరెంటు తీగపై కాలు పెట్టినట్లు, నా పాదాల నుండి తల వరకు షాక్ తగిలినట్లు అనిపించింది. బాబా తెల్లని సాద్రాలో దర్శనమిచ్చారు. సోఫా మీద ఒకవైపుకు వాలి కూర్చున్నారు. కాలికి ప్లాస్టర్ ఉంది. ఆయన పెద్ద పెద్ద నల్లని మెరిసే కళ్ళతో నన్నే చూస్తున్నారు. బాబా నుండి నులివచ్చిన ప్రేమ తరంగాల ప్రవాహం నన్ను ముంచెత్తినట్లు అనుభూతి కలిగింది. అది నా భావన మాత్రమే కాదు, భౌతికంగా నా పైన ఆ ప్రభావం పడింది. ఎంతో ప్రేమతో కూడిన ఆయన చూపు నేనింతవరకు పొందిన ఎటువంటి ప్రేమకు సాటిరాదు. నేనెన్నడూ అట్టి ప్రేమను అనుభూతి చెంది ఉండలేదు. ఆ ప్రేమ నన్ను పూర్తిగా వశపరుచుకొని శుతిమెత్తని షాక్కు గురి చేసింది. కాలం స్తంభించింది. బాబాను చేరేందుకు కొన్ని క్షణాలే పట్టినా చాలా గంటలు పట్టాయనిపించింది. బాబా తప్ప మిగిలినంతా మసగా కనిపిస్తోంది. నన్ను చూసినప్పుడు తనలో కలిగిన ఆనందాన్ని కప్పిపుచ్చేందుకే ఆయన మరోవైపుకు తన తల తిప్పారా అనిపించింది. వచ్చిన ఆ జంటతో బాబా చేతులు కలిపి తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. తన అక్షర ఫలకంపై వారు నాకు తెలుసు, కానీ నేను వారికి తెలియదు అన్నారు. ఆ తర్వాత సోమవారపు రాత్రి బృందం వారు సమావేశమైనప్పుడు బాబా దివ్యానందం, బ్లిస్ గురించి ఇలా వివరించారు. ఆనందమే జీవిత గమ్యం. ఆ ఆనందం నిరంతరం కొనసాగేది, మార్పు లేనిది, శాశ్వతమైనది, దివ్యమైనది. ఆ ఆనందంలో శక్తి, ప్రేమ, జ్ఞానము, అనంత విజ్ఞానము ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ ఒకటిగా కలిస్తేనే భగవంతుడు. హలో, జై బాబా. జై ఆనందమే జీవిత గమ్యం. ఆ ఆనందం నిరంతరం కొనసాగేది, మార్పు లేనిది, శాశ్వతమైనది, దివ్యమైనది. ఆ ఆనందంలో శక్తి, ప్రేమ, జ్ఞానము, అనంత విజ్ఞానము ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ ఒకటిగా కలిస్తేనే భగవంతుడు. ఇక్కడ ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం. ఆనందమే జీవిత గమ్యం. ఒక గీతం రాయించారు బాబా, మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఆనందం ఆనందం మెహరు స్మరణం మే అని ఒక పాట ఉంది. అవును, జ్ఞాపకం వచ్చిందా? ఈ మెసేజ్ మీద
దీన్ని బేస్ చేసుకొని రాయబడింది ఆ పాట. ఉహుహు. ఆనందమే జీవిత గమ్యం అంటే అసలు ఆనందం అంటే మనకొక ఆనందం అంటే ఏమిటి? శాశ్వతానందం, అది ఆనందం. మిగతా ఆనందాలన్నీ కూడా క్షణికమైనవి. అంచేత ఈ శాశ్వతానందం ఏదైతే జీవితానికి గమ్యమై ఉన్నదో ఆ ఆనందం నిరంతరం కొనసాగుతుంది. అది మార్పు ఉండదు, శాశ్వతం, దివ్యం. అందుకే చాలా మంది వాగ్గేయకారులకి మోక్షం ఇస్తానంటే మాకు మోక్షం వద్దు, నిరంతరం మీ నామస్మరణలో ఉండేట్టు చేయమని కోరుకోవడం జరిగింది. నామస్మరణ ఇవాళ ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు ఒక ఆయన ఫోన్ చేసి ఈ విషయం విన్నాడు. మళ్ళీ ఇదే ప్రస్తావనకు వచ్చింది. అంచేత ఆనందం ఎక్కడుంది అంటే మెహర్ బాబా రూపంలో ఉంది. ఆనందం ఎక్కడుంది అంటే ఆయన కళ్ళల్లో ఉంది. ఆనందం ఎక్కడుంది అంటే ఆయన మాటల్లో ఉన్నది. ఆనందం ఎక్కడుంది అంటే ఆయన నగవులో ఉన్నది. ఆనందం ఎక్కడుందంటే ఆయన మౌనంలో ఉంది. ఇలా ఆనందమంతా ఆ రూపం దాల్చింది. అంచేత ఆనందమే జీవిత గమ్యం అంటే పరోక్షంగా మనకి మెహర్ బాబాయే మన యొక్క గమ్యము, మార్గము అని మనం తీసుకోవాలి. అప్పుడు ఆ ఆనందంలో ఉన్నటువంటి శక్తి, ప్రేమ, జ్ఞానం, ఆ ఆనందంలోనే శక్తి, ప్రేమ, జ్ఞానం ఉన్నాయి. మెహర్ బాబా యొక్క నామస్మరణ కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. మెహర్ బాబా యొక్క ఆ కంటి చూపులో ఉన్నటువంటి శక్తి ఎక్కడా లేదు, ప్రేమ ఎక్కడా లేదు, జ్ఞానం ఎక్కడా లేదు. అందుచేత ఇంకా ఏమంటున్నారు, అనంత విజ్ఞానం కూడా, అంతులేని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద సమస్తం యొక్క మొత్తం ఉనికిలో జ్ఞానమే ఉంది, విజ్ఞానమే ఉంది. అవన్నీ అందులోనే ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ ఒకటిగా కలిస్తే భగవంతుడు అని బాబా మనకి ఇక్కడ చెప్పారు. అంటే మనం బాబా యొక్క నామాన్ని, ఆయన రూపాన్ని మన యొక్క హృదయాల్లో పూర్తిగా సుస్థాపితం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన ప్రేమని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందే అవకాశం వస్తుంది. ముందుకెళ్ళన్నా. భారతీయ వేదాంత పరిభాషలోని పదమైన ఆనందం అనగా సంతోషం 7 దశలతో కూడి ఉంది. పరమానందం అంటారు. అదే సచ్చిదానందం. దానిని పొందినప్పుడు అది భగవంతునిలో శాశ్వత అస్తిత్వాన్ని కలుగజేస్తుంది. చూసారా, పరమానందం మాట్లాడంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సబ్జెక్టు మనం ఇప్పుడేదో భారతీయ వేదాంత పరిభాషలోని పదమైన ఆనందం అంటే అనగా సంతోషం అని బ్రాకెట్లో అన్నాడు. సంతోషం కాదు. నీకు నచ్చింది ఇస్తే సంతోషిస్తావు, నీకు నచ్చినట్టు నడుచుకుంటే సంతోషిస్తావు. అయితే ఈ సంతోషం ఎవరిని చేయాలి? మనం భగవంతుడు చేయాలి, మనలో మనం కాదు. బాబాకు సంతోష పెట్టాలి. అలాగ బాబాని సంతోషపెట్టేటటువంటి ఆ ఆనందం 7 దశలతో కూడి ఉంది. 7వ దశలోని ఆనందాన్ని పరమానందం అంటారు. అదే సచ్చిదానందం. దానిని పొందినప్పుడు అది భగవంతుడిలో శాశ్వత ఎవర్ లాస్టింగ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ గాడ్ కలుగజేస్తుంది అని మనకి ఇందులో చెప్పబడింది. మన టైం అయింది. నేను మన టైం అయిపోయింది. అవును, అంచేత మీరు కలవలేదు తొందరగా. మీరు తొందరగా కలవలేదు. నేను ఒంట్లో బాగాలేదు నాన్న, నాకు. అవును తెలుసు. అంచేత అసలు జాయిన్ అవుతానని అనుకున్నాను, కానీ మొన్న లేకపోయాను మంచం మీద. అందుకే లేచి వచ్చాను. ఒకటే ముందు దీన్ని క్లోజ్ చేసి చెప్తాను. క్లోజ్ చేసి నాతో మాట్లాడు. అలాగే సరే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय.
అవతార్ మెహర్ బాబా की जय। జై బాబానేనా? జై బాబా, అందరికీ జై.